హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ వాళ్ళు రద్దు చేశారని చెప్తున్నారు. దీని వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి సార్? అంటే ఎవరికి నష్టం కలగబోతుంది? ఎవరికి ఎంతవరకు ఇబ్బంది కలుగుతుందంటారు? అంటే ఫస్ట్‌లో దీన్ని ఏమంటారు ఫస్ట్‌లో మనకి గృహలక్ష్మి పథకం ఉందని చెప్పారు. ఇప్పుడు చూస్తే దాన్ని అప్లై చేసుకోమన్నారు. మళ్ళీ చూస్తే ఇప్పుడు లేదు రద్దు అయిందని చెప్తున్నారు. దీని వెనకాల గల ఏంటి సార్? యాక్చువల్గా గృహలక్ష్మి పథకం అనేది బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చిన పథకం, వీళ్ళది కాదది. దాన్ని వీళ్ళు బ్యాన్ చేశారు. అంటే గృహలక్ష్మి పథకం అంటే ఆల్రెడీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి 3 లక్షల వరకు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉన్నింది. దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ కలెక్టర్లు అందరూ కూడా నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ ఈ పథకం కింద ఎవరికైనా మంజూరు అయి ఉంటే కూడా ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఎందుకు కాంగ్రెస్ ఇలా చేస్తుందంటే వీళ్ళు ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టారు. అదేంటంటే ఇందిరమ్మ ఇళ్ళు కింద అభయహస్తం స్కీము ఆ ప్లేస్లోకి దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త హామీలను ఇచ్చింది, కొత్త పేర్లు పెట్టింది. మామూలుగా పాత సీసాలకు కొత్త సారా అంటారు, ఒక్కోసారి కొత్త సీసాలకి పాత సారా అంటాం. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కొన్ని ఈ రెండు వాడుతుంది. పాత సీసాలకి కొత్త సారా పోస్తుంది, కొత్త సీసాలకు పాత సారా పోస్తుంది. అలాంటిది ఇది. ఆల్రెడీ ఇది పాత సీసానే, అంటే ఆల్రెడీ ఒక పథకం ఉంది. వీళ్ళు కొత్తగా మేము చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఏంటంటే ఆ పథకం పేరు తీసేసి మహాలక్ష్మి గృహలక్ష్మి అనే పథకం తీసేసి అభయహస్తం అని పెట్టారు. ఇది నిజానికి దానికంటే బెటర్గా ఉంది. గృహలక్ష్మిలో ఓన్లీ 3 లక్షలు ఇస్తుంటే అభయహస్తంలో 5 లక్షల వరకు ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది సైట్ లేనప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? ఇప్పుడు నగరంలో సైటే కదా ఇంపార్టెంట్. సైట్ ఉంటే ఇల్లు కట్టుకోవడం పెద్ద కష్టం కదా, లోన్ ఇస్తారు, ఇల్లు కట్టుకోవచ్చు. సైట్ సంపాదించడం కష్టం. సైట్ సంపాదిస్తే వీళ్ళు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ సైట్ సంపాదిస్తేమో మిగతా పథకాలు రావు. సో ఇటువంటి ఫిట్టింగ్లు కాంగ్రెస్ చాలా పెడతాదని బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారు. సో ఇది కూడా అలాంటి ఫిట్టింగ్ అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒకటేదో అట్రాక్టివ్గా ఒకటి ప్రవేశపెడతారు, దీని వెనక వేరే సైడ్ ఎఫెక్ట్లు మనకు తెలియవు. రేపు ఇల్లు ఉందని చెప్పి నీకు మిగతా పథకాలు లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలకు కూడా వైట్ రేషన్ కార్డు కావాలి. వైట్ రేషన్ కార్డు కావాలంటే దానికి కండిషన్స్ ఏంటి? నెంబర్ 1 కండిషన్, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఇస్తారు. బిలో పావర్టీకి వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? గ్రామంలో నెలకు 10,000 లోపల ఆదాయం ఉన్న కుటుంబం, నగరాల్లో 15,000 ఉన్న కుటుంబం, సొంత ఇల్లు ఉంటే ఇవ్వరు, డాక్టర్లు ఉంటే ఇవ్వరు, లాయర్లు ఉంటే ఇవ్వరు, టీచర్లు ఉంటే ఇవ్వరు, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వరు, సేల్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వరు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వరు, కారు ఉంటే ఇవ్వరు. ఇలా ఇవ్వని కండిషన్లు చాలా లిస్ట్ పెద్దది ఉంది. సో ఇందులో సొంత ఇళ్ళకి కూడా ఇవ్వరు. సో ఇప్పుడు ఈ పథకం కింద సైట్ ఉందంటే నీకు ఆల్రెడీ ఆస్తి ఉంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ దానికి దాని ఏమంటారు ఆస్తి పన్ను కడుతుంటావు, కాబట్టి నీకు వైట్ రేషన్ కార్డు ఇవ్వరు. ఇది తీసుకుంటే నీకు మిగతా పథకాలు దొరకవు. అందుకని ఇది తీసుకోవాలని దానికి భయపడుతున్నారు. వీళ్ళేమో మేము ఈ పథకం అమలు చేస్తున్నాము, బీఆర్ఎస్ కంటే మాది బెటరు, బీఆర్ఎస్ 3 లక్షలు ఇస్తుంటే మేము 5 లక్షలు ఇస్తున్నాం అనేది చెప్తున్నారు. ఇదంతా కూడా జనాల్ని పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ రకరకాల ఎత్తులు వేస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ మెల్లగా బీజేపీ వాళ్ళు కూడా విమర్శలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి గొడవ పెట్టడానికి బీజేపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. మీరు బీఆర్ఎస్ అవకతవకల మీద అంతా చర్యలు తీసుకుంటామని సిబిఐని మేము వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ పెడతాము కాళేశ్వరం మీద అన్నారు. ఇప్పుడేమో జడ్జితో పెడతాము అంటున్నారు. సిబిఐని ఎందుకు పెట్టలేదు? సిబిఐని ఇక్కడ బ్యాన్ చేశారు. మామూలుగా సిబిఐ చట్టంలో ఏముంటుందంటే ఏ రాష్ట్రమైనా జనరల్ పర్మిషన్ ఇవ్వాలి. జనరల్ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే సిబిఐ ఆ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేదానికి లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సిబిఐకి ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేశాడు, రాష్ట్రంలోకి రానివ్వనని చెప్పేశాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కూడా ఇప్పటివరకు సిబిఐ
పర్మిషన్ని ఇవ్వడానికి వీళ్ళు ఇంకా ఏమి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికి కూడా అలాగే ఉంది. సిబిఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండానే ఉంది. సో ఈ కాంటెక్స్లో బీజేపీ నుంచి ప్రెజర్ వస్తుంది వీళ్ళకి. మీరెందుకు బీఆర్ఎస్ మీద సిబిఐని పెట్టరు, మేము కావాలంటే కేంద్రం లెటర్ రాస్తాము, మీరు సిబిఐ మీద ఎత్తేసి మీరు కూడా సిబిఐ పెట్టమని అడగండి, మీకు మద్దతుగా మేము కూడా రాస్తామని కిషన్ రెడ్డి మొన్న అన్నాడు. ఇలాగా ఇప్పుడు ఏంటంటే ఒకవైపు స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంది వీళ్ళకి, 2 ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్. అనేక హామీలు ఇచ్చేశారు. ఈ హామీలు అమలుకి టైం ఎక్కువ లేదు, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. సో ఫండ్స్ లేవు. మొత్తం ఆల్రెడీ 6,70,00,000 అప్పులు అయిపోయింది. ఈ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా 8 నెలల్లోనే 1 ఇయర్లో చేయాల్సిన అప్పుల్ని బీఆర్ఎస్ చేసేసింది. వీళ్ళకి కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కూడా లేదు. సో ఈ కాంటెక్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక పక్క పథకాలు ఇస్తున్నట్టుగా దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేసినట్టుగా స్టార్ట్ చేసి జనంలో ఇవ్వబోతున్నాము ఇస్తున్నారు అని ఆల్రెడీ బస్సుది ఒకటి అనౌన్స్ అయింది కాబట్టి అది బాగా కనబడుతుంది జనాల్లో. ఎందుకంటే రోజు బస్సులు ఎక్కడం, దాని మీద న్యూస్లు రావడం, అందులో ఏదో ఒకటి జరగడం. సో ఉచిత బస్సు అనేది మేము అమలు చేసామనేది చెబుతున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ చెబుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఏది అభయహస్తం దరఖాస్తు అనే ఒక ఫామ్ ప్రింట్ చేసి 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే ఫామ్లో ఫిలప్ చేయడం. అందులో ప్రధానమైంది రేషన్ కార్డులు. ఇప్పుడు ఈ 90 లక్షల ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ 2,85,00,000 మంది అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇందాక నేను చెప్పిన కండిషన్లు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు కొత్తవి ఏమైనా ఇస్తారా, 90 లక్షల రేషన్ కార్డులలో కొన్ని తీసేస్తారా, కొత్తవి ఏమైనా ఇవ్వబోతున్నారా, ఏంటి క్లారిటీ లేదు. అవి వచ్చేవరకు అవి లేకపోయినా పథకాలు అప్లై చేసుకోవచ్చని మళ్ళీ అంటున్నారు. సో దీని చుట్టూ అనేక గందరగోళాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఈ గృహలక్ష్మి పథకం తీసేస్తున్నారు అనేసరికి అందరూ కూడా గందరగోళ పడుతున్నారు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీనే వీళ్ళు తీసేస్తున్నారని. నిజానికి అది కాదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పథకం, అది బీఆర్ఎస్ పథకం స్థానంలో వీళ్ళు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో అమౌంట్ కూడా పెంచారు. కాకపోతే కండిషన్ ఏంటంటే సైట్ ఉండాలి. సో సైటు ఉండడం అనేది ప్రాబ్లం అవుతుంది. దాని బదులుగా వీళ్ళే ఇందిరమ్మ ఇల్లు పేరుతో వీళ్ళు ఇల్లు నిర్మించి చిన్నదో ఏదో ఒకటి ఇస్తే, ఇప్పుడు జగన్ అక్కడ సెంటు భూమిలో ఇస్తున్నాడు. అప్పుడు ఉమెన్కి ఎంపవర్మెంట్కి అది, ఎందుకంటే ఉమెన్ పేరుతోనే అది, ఆ ఇంట్లో ఎవరైతే స్త్రీ ఉంటారో వాళ్ళ పేరుతో ఆ ఇల్లు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక ఆస్తి, ఒక భరోసా ఉంటుంది. చిన్నదో పెద్దదో ఒక ఆస్తి అనేది ఉంటుంది, ఒక ఇల్లు అనేది ఉంటుంది. సో ఇది చేయకుండా వీళ్ళు ఈ స్కీమ్ పెట్టడం ద్వారా రేపొద్దున మిగతా పథకాలు అనర్హత వచ్చేస్తుంది ఇల్లు ఉంటే అనేది విమర్శలు వస్తున్నాయి. కానీ మరి వీళ్ళకి కూడా ఏంటంటే ఒక ఛాలెంజ్ కాంగ్రెస్కి కూడా. మరి ఇవన్నీ తెలియదా, హామీలు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఫాల్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి వచ్చారనేది బీఆర్ఎస్, కేటీఆర్ కానీ, తర్వాత హరీష్ రావు, వీళ్ళు కవిత కానీ, వీళ్ళందరూ దీన్నే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే రద్దుల ప్రభుత్వం, అన్నీ రద్దు చేసేస్తుంది. వాళ్ళు రాగానే ఇప్పుడు రద్దు చేశారు. రద్దు చేస్తే కొత్తవి ఏమీ ప్రకటించట్లేదు, ఊరికే ప్రకటిస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. అట్లాగే రైతు బంధు విషయంలో కూడా మోసం చేస్తారనేది విమర్శిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు అన్నారు, వీళ్ళు రైతు భరోసా అన్నారు. పథకం ఒకటే, అక్కడ 12,000 ఇస్తున్నారు, వీళ్ళు 15,000 అని చెప్పారు. కానీ ఇప్పుడు అందరికీ పాత దీంట్లోనే ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఇచ్చిన దఫా ఇంకా 6 నెలల వరకు వీళ్ళకి ఇబ్బంది లేదు కదా. అది వాళ్ళు చెప్తున్నది. మీరు ఏం చెప్పారు, మేము రాగానే 15,000 వేస్తా ఉన్నారు, మీరు వేయట్లేదు. రైతు బంధు విషయంలో క్లియర్గా రైతుల్ని మోసం చేశారు మీరు అనేది వాళ్ళు చెప్తున్నది. ఎందుకంటే ఇంకా 6 నెలల వరకు వీళ్ళకి అవసరం లేదు, నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడే కదా, అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు అనేది. వీళ్ళు 3 నెలల్లో మేము అమలు చేస్తామని తెలివిగా చెప్తున్నారు. కానీ 2 నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చినాక కోడ్ వచ్చేస్తుంది. కోడ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమి పథకాలు అమలు చేయలేరు. అప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం, కోడ్ పోగానే మేము అమలు చేస్తామని చెప్తారు. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఇది జనాల్ని తప్పుదారి పట్టించడం అనే విమర్శలు వస్తున్నాయి.
ఏదేమైనా కాంగ్రెస్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ పథకాలను అమలు చేయడం అనేది చిత్తశుద్ధితో చేస్తారా, దానికి డబ్బుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారనేది పెద్ద విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఇప్పుడు మనకి ఆరు పథకాలని చెప్పి అవును. మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. దాని గురించి మనకేంటంటే అందరూ ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతూ అప్లై చేసుకుంటున్నారు. చేసుకున్నా కూడా ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకం రద్దు అని చెప్తున్నారు. దీని వల్ల వీళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటారా? లేకపోతే ఇంకా ఏమంటారు లేనిపోని ఇబ్బందులతోటి గొడవలు ఏమైనా జరగొచ్చంటారా? అంటే ప్రజలు ఇప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు మ్. చాలామంది. ఇవి ఎట్లా అమలు అవుతాయి అనేది ఇంకా క్లారిటీ రాలే. ఒకసారి అమల్లోకి వచ్చినాక, ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక అప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చాక, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆశ నిరాశలు అంటారు కదా, వస్తుందేమన్న ఆశ ఉంది, అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఈ ఫేజ్ దాటిన తర్వాత వాళ్ళల్లో కొంత నిరాశ, లేకపోతే ఇది రాదు అని క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రంగంలోకి దిగి ప్రజలతో ధర్నాలు చేయించడం, ఉద్యమాలు చేయించడం అనేది నెక్స్ట్ ఫేజ్లో అది మొదలవుతుంది ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.